పేపర్ స్టార్ట్ చేశారు 2 జూన్ 2026. ఇప్పుడు పాత డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మే 2026 లోపల ఎవరైనా జాయిన్ అయ్యారో అది 5% అండ్ అబో. మే 2026 5% అండ్ అబో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పాత డిస్ట్రిబ్యూటర్స్. జూన్ 2 నుంచి ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళు కొత్త డిస్ట్రిబ్యూటర్స్. నేను మాట్లాడుతున్నాను 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కాదు, ఎంసీఏ అప్డేట్ కోసం. ఫస్ట్ ఒక పాయింట్స్ ఉంది, ఆ పాయింట్స్ హైలైట్ చేసి నెక్స్ట్ అప్డేట్ చెప్తాను. ఆ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మే 2026 లోపల జాయిన్ అయిన వ్యక్తి ఎంసీఐ ఇన్కమ్కి రావాలంటే ఎంసీఐ యాక్టివేషన్ పీవీ 100 పీవీ చేయాలి, వాళ్ళు 100 పీవీ చేయాలి. ఎంత? 100 పీవీ ఎంసీఐ యాక్టివేషన్ కోసం. ఆ ఎంసీఐ యాక్టివేషన్ కోసం పాత డిస్ట్రిబ్యూటర్ మే 2026 బిఫోర్ ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాత డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళ యాక్టివేషన్ కోసం 100 పీవీ 100 పీవీ సెల్ఫ్లో. అది కన్సిస్టెన్సీ కూడా దొరుకుతుంది, నో ప్రాబ్లం. మినిమం నేను చెప్తున్నాను. మరి అప్పుడు ఒక సపరేట్ కోడ్ వచ్చింది. ఇప్పుడు 2 కోడ్ ఉంది, ఒకటి 150ది, రెండోది ఆప్షన్స్ ఉంది మనకి 300 పీవీది కూడా ఆప్షన్స్ ఉంది. ఎంసీఐ 150 లేదా 300ది వాళ్ళు కూడా అక్కడే బిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఎవరెవరు యాక్టివేషన్ చేసుకున్నారో ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యింది మే 2026. వాళ్ళు ఆల్రెడీ జూన్లోనే స్టార్ట్ చేశారు ఎంసీఐ, ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యింది, నో ప్రాబ్లం. ఇంకా ఎవరిదైనా యాక్టివేషన్ పెండింగ్ ఉంటే ఆ యాక్టివేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు పాత డిస్ట్రిబ్యూటర్స్కి క్లారిటీ వచ్చింది ఎంసీఐలో. ఇప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్ అంటే జూన్ 2 నుంచి ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో రావాలంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒకటే ఆప్షన్స్ ఇచ్చారు కంపెనీ 300 పీవీ. ఇప్పుడు ఆగస్ట్ నుంచి 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి ఆప్కో, ఒకటి మీరు 150 ద్వారా కూడా ఎంసీఐలో రావచ్చు. ఎంసీఐ ఇన్కమ్ తీసుకోవాలంటే 150 చేసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు. రెండోది 300 పీవీ చేసి మీరు ఎంసీఐ యాక్టివేషన్ చేసుకోవచ్చు. 150 ఎంసీఐ చేసి యాక్టివేషన్ కోడ్ పెట్టి అక్కడ బిల్లింగ్ చేస్తే సెల్ఫ్లో మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే మీరు యాక్టివేట్ అవుతారు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్కి. లేదా 300 పీవీ ఎంసీఐలో కోడ్ పెట్టి బిల్లింగ్ చేస్తే మీరు యాక్టివేట్ అవుతుంది. మరి ఇది సింగిల్ అండ్ మల్టిపుల్ ఇన్వాయిస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ ఇన్వాయిస్లో కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను వాల్యూ ప్యాక్ పర్చేస్ చేస్తాను, వాల్యూ ప్యాక్ పొందుతానంటే అక్కడ వాల్యూ ప్యాక్ మీరు పర్చేస్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఈ కోడ్ పెట్టి బిల్ చేయొచ్చు. లేదా నేను మల్టిపుల్ ఇన్వాయిస్లో చేస్తాను, 100 పీవీ ఒక్కసారి, ఇంకొకసారి 100 పీవీ చేస్తాను, మళ్ళీ ఇంకొక 100 పీవీ చేస్తాను, మల్టిపుల్ ఇన్వాయిస్లో నేను చేస్తాను. అప్పుడు కూడా మీరు సేమ్ కోడ్ యూజ్ చేసుకొని మళ్ళీ సేమ్ కోడ్ యూజ్ చేసుకొని ఈ ఒక్క మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో మీరు రావచ్చు. 2 ఆప్షన్స్, పాత డిస్ట్రిబ్యూటర్స్కి, కొత్త డిస్ట్రిబ్యూటర్కి. పాత అంటే మే 2026 లోపల జాయిన్ అయిన అందరూ కూడా పాత డిస్ట్రిబ్యూటర్స్, అది ఏదైనా లెవెల్ ఉండొచ్చు. జూన్ 2 నుంచి జాయిన్ అయిన అందరికీ 300 లేదా 150 2 ఆప్షన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక క్లారిటీ ఇస్తాను. మ్యాచింగ్ క్లబ్ అంటే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో 300 పీవీ లేదా 150 లోపల మీరు ఏదైనా పీవీ చేస్తారో అది మొత్తం మ్యాచింగ్ క్లబ్కినే పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాక్టివేషన్ చేసుకున్నాను 150ది. ఆ 150 పీవీ మొత్తం ఎంసీఐకి నా అప్లైన్కి కౌంట్ అవుతుంది. నా అప్లైన్కి నాకి కూడా ఎంసీఐ యాక్టివేషన్ కౌంట్ అవుతుంది. సిఎన్సి దొరుకుతుంది, మరి రీపర్చేస్ బెనిఫిట్ నాకి దొరకదు. ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉండొచ్చు, అదర్ వేరే రకాల బోనస్ కూడా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ యాక్టివేషన్ పీవీకి దొరకదు. ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో ఆ పీవీ పోతుంది. 150 యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ రీపర్చేజ్ ఏదైనా చేస్తే, ఎగ్జాంపుల్ 150 తర్వాత వాళ్ళు ఏమైనా వాడితే అది రీపర్చేజ్లో పోతుంది. అది ఎలా? ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఆప్షన్ ఎంసీఐ 150 ద్వారా మీరు ఎంసీఐకి రావచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు కూడా రావచ్చు. ఇప్పుడు 300 పీవీతో పాటు మీరు రావచ్చు. ఎంసీఐ 300 పీవీ చేస్తే 300 పీవీ బెనిఫిట్ వస్తుంది. ఎంసీఐ 150 పీవీ చేస్తే 150 పీవీది బెనిఫిట్ వస్తుంది. ఇది ఆగస్టు 7th నుంచి అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను 150 యాక్టివేషన్ చేసుకోవాలంటే సింగిల్ ఆర్ మల్టిపల్ ఇన్వాయిస్, నేను ఆల్రెడీ చెప్పాను సింగిల్ ఆర్ మల్టిపల్ ఇన్వాయిస్. ఇప్పుడు నేను సింగిల్ ఇన్వాయిస్లోనే 180 పీవీ చేశాను, సింగిల్ ఇన్వాయిస్లోనే 180 పీవీ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే 150 పీవీ యాక్టివేషన్ పోయింది, మిగతా 30 పీవీ నా రీపర్చేస్లో పోతుంది. ఫస్ట్ ఇన్వాయిస్ 150ది అది మొత్తం యాక్టివేషన్, ఎంసీ యాక్టివేషన్కి. నెక్స్ట్ 30 పీవీ రీపర్చేస్లో పోతుంది. ఈ రెండు ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఉంటుంది. యాక్టివేషన్ పీవీ మ్యాచింగ్ క్లబ్కి, రీపర్చేస్ పీవీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు చాలా మందికి ఏమైందంటే, సార్ నా పీవీ ఇంత ఇచ్చాను, మరి నాకు తక్కువ ఇన్కమ్ వచ్చింది. తక్కువ ఇన్కమ్ కాదు, మ్యాచింగ్ పీవీ పోతుంది, జాయినింగ్లో ఎంసీఏలో పోతుంది. జాయినింగ్ మొత్తం పీవీ, మ్యాచింగ్ పోతుంది. పాత డిస్ట్రిబ్యూటర్స్ 150 అయిన తర్వాత 300 పీవీ అయిన తర్వాత పర్చేజ్ చేసింది రీపర్చేస్లో పోతుంది. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది జాయినింగ్ నుంచి వచ్చిన పీవీ ఎంత, రీపర్చేజ్ నుంచి వచ్చిన పీవీ ఎంత. ఇక్కడ మీరు చాలా మందికి అదే కన్ఫ్యూజన్ ఉంది. అరే సార్ నేను లాస్ట్ టైము ఇంత పీవీ ఇచ్చాను, మరి నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది. మీరు జాయినింగ్ వచ్చిన పీవీ అది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ పోతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ కోడ్ నంబర్ ఎంసీఏ 150 ఎవరు మీరు మెన్షన్ చేసి బిల్లింగ్ చేస్తారో అప్పుడు 150 యాక్టివేషన్కి, 30 పీవీ రీపర్చేస్కి. వాళ్ళకి ఏం దొరుకుతుంది? చాలా మంది అన్నారు సార్ 150 చేసిన వాళ్ళకి ఇప్పుడు ముందుగా పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఏమో దొరకదు. 300 చేసిన వాళ్ళకి కూడా అలాగే పర్ఫార్మెన్స్ బోనస్. ఇప్పుడు ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఏం దొరుకుతుందంటే ఎవరు 150 చేసుకుంటున్నారు యాక్టివేషన్ పీవీ వాళ్ళకి విదిన్ 24 అవర్లో 225 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఓచర్ జనరేట్ అవుతుంది. ఈ 225 క్యాష్ డిస్కౌంట్ ఓచరు మీరు 150 అయిన తర్వాత లేదా 180 అయిన తర్వాత నెక్స్ట్ పర్చేజ్ చేశారు కదా, అప్పుడు ఆ బిల్లింగ్లో లెస్ పే చేసి ఆ మొత్తం పీవీ మీరు వాడచ్చు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీరు 50 పీవీ చేస్తారనుకోండి, 50 పీవీ. ఆ 50 పీవీకి ఏం డబ్బులు అవుతుందో అక్కడ 225 లెస్ ఇచ్చి ఆ 50 పీవీ మొత్తం మీకు దొరుకుతుంది. సో ఈ 225 పీవీ ప్రోడక్ట్ ఓచర్ కాదు, ఇది క్యాష్ డిస్కౌంట్ ఓచర్. అంటే ఇండైరెక్ట్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇన్కమ్ వస్తుంది అది ఇన్కమ్ మీకు ఇక్కడ డైరెక్ట్లీ మీరు బెనిఫిట్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది 150 పీవీ యాక్టివేషన్ది. 300 పీవీ 300 పీవీ యాక్టివేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సింగిల్ ఆర్ మల్టిపల్ ఇన్వాయిస్లో 400 పీవీ చేశాను అనుకోండి, 300 పీవీ మొత్తం యాక్టివేషన్ పోతుంది. ఈ యాక్టివేషన్ పోయిన మొత్తం పీవీ నాకి, నా అప్లైన్కి, మ్యాచింగ్ క్లబ్కి కౌంట్ అవుతుంది. మిగతా 100 పీవీ 100 పీవీ ఇది రీపర్చేస్లో పోతుంది. ఇది నాకి, నా అప్లైన్కి రీపర్చేస్ బెనిఫిట్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ ఉండొచ్చు, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండొచ్చు, ఎల్ఓబి ఉండొచ్చు. ఇది ఈ 100 పీవీ మాత్రమే రీపర్చేస్కి పోతుంది. 300 పీవీ ఎంసీఐ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో పోతుంది. సో మీరు 300 పీవీ కంప్లీట్ అయిన తర్వాత, యాక్టివేషన్ అయిన తర్వాత విదిన్ 24 అవర్లో 450 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఓచర్ జనరేట్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ అంటే సేమ్ నెక్స్ట్ రీపర్చేజ్లో 450 డిస్కౌంట్ అవుతుంది. ఇది క్లియర్ అనుకున్నాను ఇప్పటి వరకు. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆగస్ట్లో 100 పీవీ చేశాను, ఎంసీఐలో 150లో ఆగస్ట్లో 100 పీవీ. సెకండ్ ఇన్వాయిస్ నేను ఏం చేశాను, సెప్టెంబర్లో 150 చేశాను. మళ్ళీ 3rd సెప్టెంబర్లోనే 150 చేశాను. ఆగస్ట్లో 100 పీవీ, సెప్టెంబర్లో 150, మళ్ళీ 3rd ఇన్వాయిస్ సెప్టెంబర్లో 150 చేశాను. సో ఈ 100 పీవీ ఫస్ట్ ఇన్వాయిస్ది యాక్టివేషన్లో పోతుంది, ఎందుకంటే ఎంసీఏ 150 యాక్టివేషన్లో పోతుంది. నెక్స్ట్ ఈ 150 పీవీలో 50 పీవీ మళ్ళీ యాక్టివేషన్ పోతుంది, ఎందుకంటే 150 యాక్టివేషన్ చేసుకున్న తర్వాత 150 టోటల్ ఎంసీఏ యాక్టివేషన్ పోతుంది. నెక్స్ట్ ఈ 100 పీవీ, మిగతా 100 పీవీ రీపర్చేస్లో పోతుంది. ఈ 3rd ఇన్వాయిస్లో 150 పీవీ మొత్తం రీపర్చేస్లో పోతుంది. నాది సింగిల్ మంత్లో 300 పీవీ అయిన తర్వాత నాకు ఇమ్మీడియట్లీ
8% ఓచర్, అది ఏంటి 750 రూపీస్ ప్రొడక్ట్ ఓచర్ కూడా దొరుకుతుంది. తర్వాత నాకు ఇమ్మీడియట్లీ 150కి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత 225 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఓచర్, ఈ 2 రకాల బెనిఫిట్ నేను ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎంసీఏ యాక్టివేషన్స్ కూడా అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా కౌంట్ అవుతుంది. ఇది 150ది. అలాగే 300 పీవీది ఎలా ఉంది? ఎగ్జాంపుల్ ఇన్ ఆగస్ట్లో 100 పీవీ చేశాను, సెప్టెంబర్లో 100 పీవీ చేస్తాను, మళ్ళీ థర్డ్ ఇన్వాయిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాగే కాదు ఎగ్జాంపుల్. థర్డ్ ఇన్వాయిస్ 120 చేశాను. ఓకే, ఫస్ట్ 100 పీవీ యాక్టివేషన్లో పోతుంది, ఎందుకంటే ఎంసీఏ 300 చేశాను. సెకండ్ ఇన్వాయిస్ ఇది కూడా 300 పీవీ చేశాను, ఇది కూడా యాక్టివేషన్ పోతుంది. థర్డ్ ఇన్వాయిస్లో 100 పీవీ యాక్టివేషన్ పోతుంది, మిగతా 20 పీవీ మాత్రమే రీపర్చేస్ పోతుంది. ఎందుకంటే నేను ఎంసీఐ 300 పీవీ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత 300 పీవీ మొత్తం ఎంసీఐ యాక్టివేషన్లో పోతుంది. 2 ఆప్షన్స్ ఉంది మనకి, 150ది 300ది. ఇక్కడ 300 పీవీ మొత్తం యాక్టివేషన్లోనే పోతుంది. 20 పీవీకి నాకు రీపర్చేస్ బెనిఫిట్ వస్తుంది. సో నాకు ఇమ్మీడియట్లీ విదిన్ 24 అవర్లో నాకు 450 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వచ్చారు, 450 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వచ్చారు నాకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను, 300 పీవీ చేశాను, మరి నాకు ఫాస్ట్ స్టార్ట్ ఓచర్ ఎందుకు రాలేదు? ఇక్కడ మైండ్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సింగిల్ మంత్లో 300 పీవీ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఆగస్ట్ మంత్లో 100 పీవీ చేశాను, సెప్టెంబర్లో ఇది 100 పీవీ ప్లస్ ఇది టోటల్ 220 పీవీ అయింది. 300 పీవీ క్యూములేటివ్లీ అయింది, మరి సింగిల్ మంత్లో అవ్వలేదు. సింగిల్ మంత్లో 300 పీవీ చేస్తే మాత్రమే ఫాస్టాగ్ 8 ఓచర్ 750 ప్లస్ 300 పీవీ అయిన తర్వాత 450 క్యాష్ డిస్కౌంట్ ఓచర్ కూడా వస్తుంది. మిగతా పీవీ 20 పీవీ రీపర్చేస్ పోతుంది. ఇది యాక్టివేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫాస్టాగ్ 8% అవ్వాలంటే సెల్ఫ్లో 300 పీవీ నేను చేయొచ్చు, అప్పుడు కూడా నేను ఫాస్టాగ్ 8 అవుతాను. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, నా కింద ఎన్నో పర్సన్స్కి జాయిన్ చేశాను, వాళ్ళు నా డౌన్లైన్ 150 చేశారు, నేను 150 చేశాను, అప్పుడు నేను ఫాస్టాగ్ 8 అవుతాను. నా డౌన్లైన్ ఇంకా ఫాస్టాగ్ 8 అవ్వలేదు, అప్పుడు నాకు వెంటనే నాకు 225 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వచ్చారు. తర్వాత నాకు 8% 750 300 పీవీ అయింది కౌంట్ టోటల్, అప్పుడు నాకు 750 రూపీస్ ప్రోడక్ట్ ఓచర్ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీ డౌన్లైన్ ఏదైనా 300 పీవీ చేస్తే అప్పుడు మీరు ఫాస్టాగ్ 8 అవుతారో, మీరు అప్పుడు ఫాస్టాగ్ 8 అవుతారో, మరి మీకు క్యాష్ ప్రొడక్ట్ ఓచర్ రాదు. ఎందుకంటే మీ డౌన్లైన్ చేసిన 300 పీవీకి మీ డౌన్లైన్కి 8% ఓచర్ వస్తుంది. మీరు ఇంకా 150 పీవీ కంప్లీట్ చేస్తే సింగిల్ మంత్లో, అప్పుడు మీరు 8% ఈ ప్రొడక్ట్ ఓచర్ 750 రూపీస్ వస్తుంది. మరి 225 రూపీస్ నార్మల్లీ 150 చేసుకునే వెంటనే 24 అవర్లో జనరేట్ అవుతుంది. మరి ఫాస్టాగ్ 8% ఓచర్ రావాలంటే మీ డౌన్లైన్ 150 చేసుకున్నారు, మీరు 150 చేసుకున్నారు, లేదా మీ డౌన్లైన్ 300 పీవీ అయితే ఆ పీవీ వదిలేసి మిగతా మీ సైడ్ నుంచి లేదా మీ సెల్ఫ్లో 300 పీవీ చేస్తే మాత్రమే వస్తుంది. లేదా 150లో ఉన్నారు, ఇంకా 300 అవ్వలేదు, వాళ్ళు ఇంకా ఫాస్టాగ్ 8 అవ్వలేదంటే అప్పుడు మీకు వస్తుంది టోటల్ కౌంట్లో మీరు 8% వస్తుంది. ఈవెన్ 750 ప్రొడక్ట్ ఓచర్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఎంసీఐ 150 ఎంసీఐ 300ది ఏ రకాల బెనిఫిట్ ఉంది? జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పోస్ట్ ఆల్రెడీ మనం సర్క్యులేట్ చేసాము. 2 ఆగస్ట్ నుంచి ఇది ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఎంసీఐ 150 యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి యాక్టివేషన్ 150కి అవుతుంది, మ్యాచింగ్ కూడా 150కి అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 300 పీవీ యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి మ్యాచింగ్ 300కి 300, అదే 150 యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి మ్యాచింగ్ 150కి 150కి అవుతుంది. ఏ లైన్లో 150, బి లైన్లో 150. ఇక్కడ మీరు పైన చూడొచ్చు, ఉన్న పర్సన్ యాక్టివేషన్ 150 పీవీ చేసుకున్నారు, వాళ్ళ డౌన్లైన్ ఏ 150 చేశారు, వాళ్ళ డౌన్లైన్ బి 150 పీవీ చేశారు, అప్పుడు మ్యాచింగ్ అయింది. ఏ లైన్ నుంచి బికి మ్యాచింగ్ అయింది. అప్పుడు నాకు 450 రూపీస్ నాకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. ఎవరికి? 150 ద్వారా యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి. వీళ్ళకి 1:1 పేరింగ్ చేసి 450 రూపీస్ ఇన్కమ్. వీళ్ళకి బూస్టర్ ఇన్కమ్, బూస్టర్ అంటే
2:1. అప్పుడు 300కి 150కి మ్యాచింగ్ ఇచ్చి ఫస్ట్ టైం 900 రూపీస్ బెనిఫిట్ ఇస్తారు. 150 చేసుకునే వాళ్ళకి వీక్లీ క్యాపింగ్ 100 వీక్లీ క్యాపింగ్ ఉంటుంది. 100 వాళ్ళకి 100 వరకు వాళ్ళకి వీక్లీ క్యాపింగ్ ఉంటుంది 100 వరకు. తర్వాత వాళ్ళకి వీక్లీ క్యాపింగ్ ఎర్నింగ్ అంటే సీలింగ్ ఎంత ఉంటుంది 45,000 మాత్రమే ఉంటుంది వాళ్ళకి. అదే 300కు అయితే 90,000 ఉంటుంది. ఈ 150 వాళ్ళకి 45,000 మాత్రమే ఉంటుంది. తర్వాత మంత్లీ క్యాపింగ్ 400 క్యాపింగ్. మరి మంత్లీ క్యాపింగ్ ఎర్నింగ్ ఎంత 1,80,000 మాత్రమే ఉంటుంది 150 వాళ్ళకి. పూల్లో 5 lakh వరకు మాత్రమే వాళ్ళు ఈ పూల్ ఇన్కమ్ బెనిఫిట్ ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే 300 PV అయితే వాళ్ళకి యాక్టివేషన్ 300 PV, యాక్టివేషన్ అయిన తర్వాత 300 PV సెల్ఫ్ లో బెనిఫిట్ కూడా వేరే రకాల ఉంటుంది. తర్వాత పేరింగ్ కూడా 300 PV ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సెల్ఫ్ లో 300 PV చేసుకున్నాను, ఏ డౌన్ లైన్ కు కూడా 300 PV చేశాను, బి లో కూడా 300 PV అయింది. అప్పుడు మ్యాచింగ్ 300 PVకి 300 PV మ్యాచ్ అయింది. ఆ 300 PVకి 300 PV మ్యాచ్ అయ్యి 900 రూపీస్ నాకు ఇన్కమ్ వచ్చింది. సో అప్పుడు నాకు బూస్టర్ ఇన్కమ్ ఎంత 600కి 300 ఒక్కసారి నెలకు ఒక్కసారి 1,800 రూపీస్ బూస్ట్ ఇన్కమ్ దొరుకుతుంది. నాకు క్యాపింగ్ ఎంత 90,000 క్యాపింగ్, నాకు వీక్లీ 90,000. టోటల్ 400 వరకు నేను మంత్ లో 400 పేర్ అవ్వచ్చు. 400 పేర్ పైన వెళ్ళిన తర్వాత నాది మంత్లీ ఎర్నింగ్స్ 3,60,000 అయిన తర్వాత నెక్స్ట్ నేను 3% పూల్కి పోతాను. ఆ పూల్లో 10 lakh వరకు కూడా నేను ఎర్న్ చేయొచ్చు. అది డిపెండ్ ఆన్ మీరు పేరు ఎంత వస్తుంది. 100 అయిన తర్వాత పేరు ఎంత వస్తుంది అది కూడా మిస్ అవ్వకుండా నెక్స్ట్ మీరు అదికి ఇన్కమ్ లో మీరు యాడ్ అవుతారు. ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఫస్ట్ ఇలాంటి ఒక బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చింది. మీరు ఎక్కడైనా చూడండి, ఒకటి బైనరీ కంపెనీ లాగా ప్లాన్ ఉంటుంది లేదా జనరేషన్ లాగా ఉంటుంది. మన కంపెనీ ఒక డిఫరెంట్ ప్లాన్ తీసుకొచ్చారు. జనరేషన్ ప్లాన్ ఉంది, మరి బైనరీ బెనిఫిట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ బైనరీ బెనిఫిట్ ఏంటి, బయట మార్కెట్లో ఎలా ఉందంటే కంపెనీలో వీక్లీ క్యాపింగ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాపింగ్ అస్సలు డబ్బులు ఇవ్వరు. మన కంపెనీలో వీక్లీ క్యాపింగ్ సీలింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 90,000 అయింది అనుకోండి, నెక్స్ట్ పేర్ అయితే ఆ పేరుకు కూడా ఎక్స్ట్రా కంపెనీ ఇస్తున్నారు 3% పూల్లో. 3% పూల్లో 5 lakh 10 lakh రూపీస్ ఎక్స్ట్రా. ఇది 100 పేరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ ఎలా ఉంటుందంటే, ఈ వీక్ నేను ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ వీక్ కొన్ని కంపెనీలు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, నెక్స్ట్ మంత్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. మన కంపెనీలో నెక్స్ట్ వీక్ కు క్యారీ ఫార్వర్డ్ ఉంది, నెక్స్ట్ మంత్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ కంపెనీ నెక్స్ట్ వీక్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు. చాలా బయట కంపెనీలో పేరింగ్ కి చాలా ఎక్స్పెన్సివ్ పీవీ చేయాలి మనం. ఇప్పుడు చూడండి 150కి 150 పేరింగ్ చేస్తే 450 రూపీస్ బెనిఫిట్ మనకి, ఇంక్లూడింగ్ కన్సిస్టెన్సీ, ఇంక్లూడింగ్ 225 రూపీస్ అడిషనల్ క్యాష్ డిస్కౌంట్ వచ్చారు. బయట కంపెనీ ఇలా ఉండదు. 300 పీవీకి 300 పేరింగ్ 900 రూపీస్ ఇన్కమ్, బూస్టర్ ఇన్కమ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ పేరింగ్ కూడా ఉంటుంది, మళ్ళీ మిగతా పీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మిగతా పీవీ నెక్స్ట్ వచ్చిన పీవీకి రీపర్చేస్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక ప్లాన్ ఫస్ట్ టైం మన కంపెనీ తీసుకొచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లాన్ ఇది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బూస్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? బూస్టర్ ఇన్కమ్ అంటే 1:2, 2:1 కి మ్యాచింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ 150 పీవీ ఎవరైనా వాళ్ళ టీంలో సింగిల్ మంత్ లో ఒకేసారి 150కి 150కి 300కి మ్యాచింగ్ అయ్యి 900 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, లేదా 600కి 300 అయ్యి 1800 రూపీస్ ఇన్కమ్ దొరుకుతుంది. ఇది బూస్టర్ ఇన్కమ్. ఎలా బూస్ట్ ఇన్కమ్ దొరుకుతుందంటే, ఎగ్జాంపుల్ నేను ఉన్నాను 150 పీవీ చేసుకున్నాను, నా ఏ డౌన్ లైన్ 300 పీవీ చేశారు, బి డౌన్ లైన్ 150 పీవీ చేశారు. అప్పుడు మ్యాచింగ్ 150కి 150 అవ్వాలా, 450 రావాలా, మరి 300కి 150 అయ్యి టోటల్ 900 రూపీస్ నాకు బూస్టర్ ఇన్కమ్ ఇస్తారు. 300కి 150, ఇది 1 టైమ్ ఇన్ అ మంత్. సో 900 రూపీస్. అదే 300 పీవీకి అయితే 600 ఏ డౌన్లైన్ చేశారు, 300 బి డౌన్లైన్ చేశారు. 600కి 300 పేరింగ్ ఇచ్చి టోటల్ 1800 రూపీస్ నాకు బూస్టర్ ఇన్కమ్ నెలకు ఒక్కసారి ఇది ఇస్తారు. ఇది ఎక్కడైనా ఫస్ట్ వీక్ లో అవ్వచ్చు, సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ లో, ఫోర్త్ వీక్ లో ఎక్కడైనా మీరు ఈ ఇన్కమ్ బూస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ బూస్ట్ ఇన్కమ్ 2 ది ఈ వన్ పర్సన్ 150 పీవీ చేశారు, నా డౌన్ లైన్ 300 పీవీ చేశారు, బి డౌన్ లైన్ 300 పీవీ చేశారు. అప్పుడు 150కి 300కి మ్యాచింగ్ అయింది, బూస్ట్ ఇన్కమ్ వచ్చింది, మిగతా 150 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది. 150 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది. చూడొచ్చు మీరు 300 పీవీలు ఎలా అయింది? ఏ డౌన్ లైన్ 600 పీవీ చేశారు, డౌన్ లైన్ బి 600 పీవీ చేశారు, 300కి 600 మ్యాచింగ్ అవుతుంది, మిగతా 300 పీవీ క్యారీ ఫార్వర్డ్, బూస్ట్ ఇన్కమ్ 1800 రూపీస్. సో బూస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత మిగతా పీవీ క్యారీ ఫార్వర్డ్ కూడా అవుతుంది. ఇది బూస్ట్ ఇన్కమ్ దొరికిన తర్వాత నార్మల్లీ పేరు ఎలా అవుతుంది? ఇప్పుడు చూడండి, మీరు 150 ద్వారా యాక్టివేషన్ చేసుకున్నారు, మరి మీరు డౌన్ లైన్ 300 పీవీతో యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే రిస్ట్రిక్షన్ లేదు. నేను 150 యాక్టివేషన్ చేసుకున్నాను, నా డౌన్ లైన్ ఇక్కడ చూడండి, నా డౌన్ లైన్ ఏ 300 పీవీ యాక్టివేషన్ చేసుకున్నారు, బి కూడా 300 పీవీకి యాక్టివేషన్ చేసుకున్నారు. అప్పుడు నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది? అప్పుడు నాకు పేరింగ్ 300కి 300 అవ్వదు, 150కి 150కి పేరింగ్ అవుతుంది, 150కి 150కి. అలా అయితే నాకు ఇక్కడ 2 పేరింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, 150కి 150కి ఒక పేరు, 150కి 150కి ఇంకొక పేరు, టోటల్ 2 పేరు. నాకు టోటల్ ఇన్కమ్ 900 రూపీస్. అలాగే 300 పీవీ చేసుకున్న వాళ్ళకి నా డౌన్ లైన్ డైరెక్ట్లీ ఏ డౌన్ లైన్ 300 పీవీ, బి డౌన్ లైన్ 300 పీవీ, వాళ్ళ కిందలో కూడా 300 పీవీ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు జాయినింగ్ చేశారు. అప్పుడు నా ఏ లైన్లో 600 పీవీ, బి లైన్లో 600 పీవీ అయింది. అప్పుడు నాకు 2 పేర్స్ వచ్చింది. టోటల్ నా ఇన్కమ్ 1800 రూపీస్. ఇది బూస్ట్ ఇన్కమ్ దొరికిన తర్వాత. సో ఎంసీఏలో మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఈ ఎంసీఏ మ్యాచింగ్ క్లబ్లో స్ట్రాంగ్ లైన్ ఒక్క సైడ్ అవుతుంది, స్ట్రాంగ్ లైన్ ఒక్క సైడ్, రెస్ట్ మిగతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది 6 లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి, 6 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్క లైన్ లో ఎక్కువ పీ వస్తుంది, అది ఒక్క సైడ్ అవుతుంది. మిగతా 4 లైన్, 5 లైన్, 6 లైన్ కలిపి ఇంకొక సైడ్ అవుతుంది, ఏ సైడ్, బి సైడ్. సో స్ట్రాంగ్ లైన్ 1 సైడ్, వీక్ లైన్ 1 సైడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, మనకి వీక్లీ క్యాపింగ్ ఉంటుంది. 2nd నుంచి 9th లోపల ఒక వీక్ కౌంట్ అవుతుంది, 10th నుంచి 16కి 16th కి 2nd వీక్, 17 నుంచి 23కి 3rd వీక్, లాస్ట్ క్యాపింగ్ మంత్ ఎండ్ క్లోజింగ్ ఫస్ట్, అది లాస్ట్ క్లోజింగ్ 4 వీక్ క్లోజింగ్ ఉంటుంది. వీక్లీ క్యాపింగ్, వీక్లీ క్యాలిక్యులేషన్ ఉంటుంది, డాష్ బోర్డ్ లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు 150 ద్వారా యాక్టివేషన్ చేసుకునే వాళ్ళ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీరు చూడొచ్చు, నేను 150 యాక్టివేషన్ చేసుకున్నాను, నా డౌన్ లైన్ కూడా ఎలాగే వీళ్ళు కూడా మ్యాచింగ్ ఎలా దొరుకుతుందంటే, ఏ వాళ్ళు జాయిన్ అయ్యారు, ఏ కింద 150 ఏ చేసుకుని, ఏ కింద A2 150 చేసుకున్నారు, A2 కింద A3 150, A4 150, A5 150, బి జాయిన్ చేశాను B1కి, B2 జాయిన్ చేశారు వాళ్ళకి, B2 B3 కూడా 150 ద్వారా, B4 150, B5 150, టోటల్ 5 పేరింగ్స్ నాకు ఏ లైన్ బి లైన్ రెండు మ్యాచింగ్ అయ్యి 5 పేర్స్ అయింది. 5 పేర్కి నా ఇన్కమ్ ఎంత? 2250 రూపీస్ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. ఇది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ గురించి మాట్లాడుతున్నాను, రీపర్చేస్ గురించి కాదు, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కాదు, ఓన్లీ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ గురించి. ఇది బూస్ట్ ఇన్కమ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో వచ్చింది, అందుకే ఇది జస్ట్ పేరింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించాను మీరందరికీ కూడా. ఎగ్జాంపుల్ 2లో బూస్ట్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, నేను 150 పీవీ చేసుకున్నాను, ఏ 150 పీవీ, వాళ్ళు ఏ కింద A2 150 పీవీ, నా సైడ్ లో ఇంకొక లైన్ లో B1 150 పీవీ చేసుకున్నారు. అప్పుడు 300 పీవీ 150 పీవీకి మ్యాచింగ్ వచ్చి బూస్ట్ ఇన్కమ్ కూడా దొరుకుతుంది, 2:1. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీక్ లైన్, స్ట్రాంగ్ లైన్ ఎలా అర్థం చేసుకోవాలా మనము? జస్ట్ U1 పర్సన్స్ మీరు చూడండి, వాళ్ళ డౌన్ లో 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు 3 లైన్స్ ఉన్నాయి, X, Y, Z. X లో 100 పీవీ, Yలో 300 పీవీ చేసుకున్నారు, Zలో 100 పీవీ చేశారు అనుకోండి. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ లైన్ ఈ 3 లైన్లో నా డౌన్ లైన్ లో స్ట్రాంగ్ లైన్, ఇది స్ట్రాంగ్ లైన్ అంటే నాది Y స్ట్రాంగ్ లైన్, కరెక్ట్ కదా? ఎక్కువ పీవీ ఇక్కడే వచ్చింది కదా, 300 పీవీ. సో Y ఏ సైడ్కి వస్తుంది మీరు చూడొచ్చు, ఇక్కడ Y ఏ సైడ్కి వచ్చింది. X ప్లస్ Z రెండు కలిపి B సైడ్కి వచ్చింది మీరు చూడండి.
ఎక్స్ 100 పీవీ, వై 100 పీవీ కలిపి 200 పీవీ, వై 300 పీవీ. ఇక్కడ చూడండి, అప్పుడు నాకు మ్యాచింగ్ అవుతుంది. మ్యాచింగ్ ఎలా? 150కి 150 మ్యాచ్ అయింది, 150కి 150. ఇక్కడ ఆల్రెడీ 200 పీవీ ఉంది, ఇక్కడ 300 పీవీ ఉంది. 150కి మ్యాచింగ్, ఇక్కడ 300 పీవీకి 150 పీవీకి మ్యాచింగ్ ఇచ్చి బూస్ట్ ఇన్కమ్ ఇచ్చారు. మిగతా 50 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఫస్ట్ టైం అయితే బూస్ట్ ఇన్కమ్ దొరుకుతుంది. 300 పీవీకి 150 పీవీకి మ్యాచ్ అయ్యి 900 రూపీస్. అదే బూస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిందంటే 150కి 150 మ్యాచింగ్, మిగతా 150 పీవీ క్యారీ ఫార్వర్డ్, ఇక్కడ నుంచి 50 పీవీ 50 పీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ బూస్ట్ ఇన్కమ్ ఇచ్చారు, సో మిగతా పీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వీక్ సినారియో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీక్లో ఎగ్జాంపుల్, ఫస్ట్ వీక్లో 300 పీవీ వై నుంచి, ఎక్స్లో 100 పీవీ, జీలో 100 పీవీ. నెక్స్ట్ వీక్ ఏమైందంటే న్యూ పీవీలో వై 300 పీవీ చేశారు, ఎక్స్ 400 పీవీ చేశారు, జెడ్ 100 పీవీ చేశారు. టోటల్ కలిపి వై 600 పీవీ టోటల్, ఎక్స్ 500 పీవీ టోటల్, జీ 200 పీవీ టోటల్. ఇప్పుడు చూడండి, వీక్ 2లో సినారియో చేంజ్ అయింది. ఎందుకంటే స్ట్రాంగ్ లైన్ ఎక్కడ? ఇక్కడ స్ట్రాంగ్ లైన్ ఏది? 400 స్ట్రాంగ్ లైన్ ఇక్కడ మీరు చూడొచ్చు. వై నాది స్ట్రాంగ్ లైన్ ఉంది, మరి ఎక్స్ ప్లస్ జెడ్ రెండు కలిపితే వైకిన ఎక్కువ పీవీ ఉంది. అందుకే ఫస్ట్ వీక్లో వై ఏ సైడ్కి వచ్చింది, సెకండ్ వీక్లో వై బి సైడ్కి వచ్చింది, ఎక్స్ అండ్ జీ ఏ సైడ్కి వచ్చింది. మీరు చూడండి, ఇక్కడ వై ఏ సైడ్లో ఉంది, ఎక్స్ ప్లస్ జీ బి సైడ్లో ఉంది. సెకండ్ వీక్లో మారింది. సెకండ్ వీక్లో ఏమైంది? ఎక్స్ ప్లస్ జీ రెండు ఏ సైడ్కి వచ్చింది, ఎందుకంటే పీవీ పెరిగింది. ఇక్కడ వై బి సైడ్కి పోయింది. ఇప్పుడు మ్యాచింగ్ ఎంత? టోటల్ నాకి 4 పేర్స్ అయింది. 150 150 150 150 4 పేర్స్ అయింది. 4 పేర్స్ నుంచి నాకు టోటల్ ఇన్కమ్ 1350 రూపీస్ ఇన్కమ్ తీసుకొని మిగతా పీవీ నాకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ 4లో 150 నేను చేసుకున్నాను. నాకు ఒక 5 లైన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 150 పీవీ చేసుకున్నాను. లెగ్ 1, లెగ్ 1, లెగ్ 1, లెగ్ 2, లెగ్ 2, లెగ్ 3, లెగ్ 2. అలాగే ఒక 5 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్లో 150 300 1000 పీవీ, ఇలాగే 50 100 150, 30 70 200, 150 100 50, 50 50 200. సో నా టోటల్ లెగ్లో ఇక్కడ పవర్ లైన్ ఏది? పవర్ లైన్ ఎక్కడ ఉంది? లెగ్ 1 పవర్ లైన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, లెగ్ 1లో ఎక్కువ పీవీ ఉంది కంపేర్ టు అదర్ లైన్స్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే లెగ్ వైన్ ఏ సైడ్కి వస్తుంది, మిగతా అన్ని లెగ్స్ కలిపి నాది బి సైడ్ అయింది. సో లెగ్ 1లో ఎంత పీవీ వచ్చింది? 1350 పీవీ. మిగతా అన్ని లైన్ కలిపి బి సైడ్కి 1200 పీవీ వచ్చింది. సో టోటల్ 8 పేర్స్ అయింది, 8 పేర్ అయింది. సో తర్వాత నాకు 3600 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. సో అలాగే మన 300 పీవీది ఎలా ఉందంటే 300 పీవీ యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి 300కి 300 మ్యాచింగ్ అవుతుంది. దయచేసి వినండి, ఎవరు 150 ద్వారా యాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళకి యాక్టివేషన్ అయిన తర్వాత మ్యాచింగ్ 150 పీవీకి అవుతుంది. 150 ఏ సైడ్, 150 బి సైడ్. 300 పీవీతో యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి 300 పీవీతోనే యాక్టివేషన్ అవుతుంది. 300 పీవీ 300 పీవీకి. సో ఇక్కడ A1 A2 A3 A4 A5, B1 B2 B3 B4 B5 ఈ 300 పీవీతో వాళ్ళకి 5 పేరింగ్ అయింది. సో టోటల్ నాకు 4500 ఇన్కమ్ వస్తుంది. బూస్టర్ ఇన్కమ్ లో కూడా అలాగే 300 పీవీకి 300 పీవీ అవ్వదు. 600 పీవీకి 300 పీవీకి బూస్ట్ ఇన్కమ్ ఇస్తారు. ఎవరికి? 300 పీవీ చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ ఎంత? 1800 రూపీస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, యు అన్న పర్సన్ నేను 300 పీవీ చేసుకున్నాను. యు, ఎక్స్ 1500 పీవీ, వై 500 పీవీ, జీ 1300 పీవీ. ఇక్కడ స్ట్రాంగ్ లైన్ అంటే ఎక్స్ అయింది. మరి వై ప్లస్ జీ రెండు కలిపి నాకు పీవీ వై కిన ఎక్స్ కిన ఎక్కువ ఉంది. స్ట్రాంగ్ లైన్ ఎక్స్ ఉంది, మరి వై అండ్ జీ జెడ్ రెండు పీవీ కలిపితే 1800 పీవీ అయింది. సో అందుకే ఎక్స్ వై ప్లస్ జీ ఏ సైడ్కి వచ్చింది, ఎక్స్ బి సైడ్కి పోయింది. సో ఈ రెండు టీంలో పేరింగ్ నాకు టోటల్ మ్యాచింగ్లో 5 మ్యాచెస్ మీరు చూడొచ్చు. అక్కడ నాకు టోటల్ ఇన్కమ్ 4500 ఇన్కమ్ నేను బెనిఫిట్ తీసుకుంటున్నాను.
సెకండ్ వీక్ లో సినారియో అలా ఉంది. ఇది లాస్ట్ వీక్ లో వచ్చిన క్యారీ ఫార్వర్డ్ పీవీ, నెక్స్ట్ న్యూ పీవీ, వై లైన్ లో 1300 పీవీ, ఎక్స్ లైన్ లో 1800 పీవీ, జెడ్ లైన్ లో 1400 పీవీ. టోటల్ కలిపి వై లో 1800, ఎక్స్ లో 3300, జీ లో 2700 పీవీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, వై ప్లస్ జీ రెండు కలిపి 4500 పీవీ అవుతుంది. ఎక్స్ టోటల్ పీవీ 3300 అవుతుంది. అందుకే ఏ సైడ్ లో ఎక్స్ ప్లస్ జెడ్ వచ్చింది, వై ప్లస్ జెడ్ వచ్చింది, బి సైడ్ లో ఎక్స్ మాత్రమే వచ్చింది. సో టోటల్ నాకు నెక్స్ట్ వీక్ ఇన్కమ్ 5400 పీవీ. ఇక్కడ నేను 11 పేరింగ్స్ అయింది నాది బెనిఫిట్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన కంపెనీ ఈ పేరింగ్ తో పాటు మనకి ఇంకొక ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. ఆ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ అండ్ బిలో వాళ్ళకి, గోల్డ్ అండ్ బిలో అంటే 5% నుంచి గోల్డ్ వరకు ఎవరెవరు పర్మనెంట్ లెవెల్ ఆగస్ట్ లో ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చారు. ఏంటి ఎక్స్ట్రా బెనిఫిట్? సో నా డౌన్లైన్ నుంచి, ఎప్పుడు ఎగ్జాంపుల్ నేను గోల్డ్ అండ్ బిలో ఉన్నాను, నా డౌన్లైన్ నుంచి నేను కొత్తగా జాయిన్ చేసి లేదా పోస్టర్ ఐడి ద్వారా నెల ఈ ఆగస్ట్ మంత్ లో 1500 పీవీ చేస్తే అప్పుడు నాకు ఈ కంపెనీ ఎక్స్ట్రా 5000 రూపీస్ ప్రొడక్ట్ ఓచర్ ఇస్తారు. ఈ నెల ఆగస్ట్ మంత్ వరకు, మంత్ ఎండ్ వరకు 1500 పీవీ నా పోస్టర్ ద్వారా లేదా ఫ్రంట్ లైన్ ద్వారా నేను చేస్తే 5000 రూపీస్ క్యాష్ ప్రొడక్ట్ ఓచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక ఆఫర్ ఉంది. 3 days 2 night గోవా ట్రిప్, ఊటీ, పూరి, జిన్ కార్బెట్ ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు ఫర్ సింగిల్ టికెట్. అకమెండేషన్ అండ్ మీల్స్, ఫుడ్, స్టే కంపెనీది ఉంటుంది. ట్రావెలింగ్ కాస్ట్ మీరు భరించాలి. సో అప్పుడు మీరు ఇది క్వాలిఫై అవ్వాలంటే 4500 పీవీ చేయాలా. డబల్ టికెట్ మీరు చేయాలంటే, ఎగ్జాంపుల్ డబల్ టికెట్ నా ఫ్యామిలీతో పాటు నేను వెళ్తానంటే 7500 పీవీ. అదే నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్తానంటే 15,000 పీవీ. ఆల్ ఇన్క్లూజివ్ కంపెనీ తరపు నుంచి ఉంటుంది. ఎయిర్ టికెట్ మొత్తం, వీసా ఫీజు మాత్రం మీరు ఇవ్వాలి. మిగతా ఎయిర్ టికెట్, ఫుడ్, స్టే మొత్తం కంపెనీ ఉంటుంది. ఇది ఎలా బెనిఫిట్ నాకు వస్తుంది? ఫస్ట్ క్యాష్ డిస్కౌంట్ ప్రొడక్ట్ ఓచర్ ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేనున్నాను, 1500 పీవీ నా డైరెక్ట్ ఫ్రంట్ లైన్ ద్వారా లేదా పోస్టర్ ఐడి ద్వారా నేను చేస్తాను. డైరెక్ట్ ఫ్రంట్ లైన్ ద్వారా లేదా పోస్టర్ ఐడి ద్వారా అప్పుడు నాకు 5000 ప్రోడక్ట్ ఓచర్ దొరుకుతుంది. అది నా ఇమ్మీడియట్ డౌన్ లైన్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా 1500 పీవీ చేశారు. అప్పుడు వాళ్ళు చేసిన పీవీ 1500కి నాకు వస్తుందా? లేదు, వాళ్ళు చేసింది వాళ్ళకి వస్తుంది. నేను ఈ లైన్ వదిలేసి మిగతా రిమైనింగ్ లైన్లో పోస్టర్ ఐడి ద్వారా డైరెక్ట్ ఫ్రంట్ లైన్ ద్వారా 1500 పీవీ చేస్తే అప్పుడు నాకు 5000 ప్రోడక్ట్ ఓచర్ దొరుకుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అన్ని రకాల ఆఫర్లు క్వాలిఫై అవ్వాలంటే మినిమం 1500 మీ ఫ్రంట్ లైన్ ద్వారా లేదా మీ పోస్టర్ ద్వారా బిజినెస్ రావాలి, కొత్త పీవీ రావాలి. కొత్త పీవీ అంటే 10 పీవీ ఉండొచ్చు, 20 పీవీ ఉండొచ్చు, 30 పీవీ ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 పీవీ ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 300 పీవీ ఉండొచ్చు. మరి జాయినింగ్ నుంచి రావాలా. ఈ 300 పీవీ లోపల వచ్చిన పీవీ మాత్రమే ఇక్కడ ఈ ఆఫర్ కి కౌంట్ అవుతుంది. జాయినింగ్ ఎంసీఐ నుంచి రావాలా, అది పీవీ మాత్రం ఇక్కడ కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను గోవా ట్రిప్ క్వాలిఫై అవ్వాలనుకోండి, ఓకే, డొమెస్టిక్ ట్రిప్ గోవా క్వాలిఫై అవ్వాల. అప్పుడు నాకు నెలకి 4500 పీవీ అంటే ఆగస్ట్లో 4500 పీవీ చేయాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ నా 1500 పీవీ నా పోస్టర్ ద్వారా నా డైరెక్ట్ లైన్లో చేశాను. నా డౌన్ లైన్, వాళ్ళు నా డౌన్ లైన్ వాళ్ళు కూడా 1500 పీవీ చేశారు. బి ఇంకొక డౌన్ లైన్ వాళ్ళు కూడా 1500 పీవీ చేశారు. అప్పుడు టోటల్ 3 లైన్లో నా సైడ్ నుంచి 1500 పీవీ, ఏ నుంచి 1500 పీవీ, బి నుంచి 1500 పీవీ, టోటల్ కలిపి నాది 4500 పీవీ అయింది. అప్పుడు నేను ఈ గోవా ట్రిప్ ఆఫర్ క్వాలిఫై అవుతాను. మరి ఇప్పుడు నేను 1500 పీవీ చేయలేదు, ఇంకొక లైన్ నా డౌన్ లైన్ చేశారు, అప్పుడు నేను క్వాలిఫై అవుతానా? లేదు.
మినిమం 1500 పీవీ మీ ఫ్రంట్ లైన్ ద్వారా లేదా డైరెక్ట్ ద్వారా పోస్టర్ ద్వారా రావాలి. ఇది మినిమం 1500 మ్యాండేటరీ ఫర్ గోల్డ్ అండ్ బిలో. ప్రతి ఒక్కరికి కూడా చేస్తే మాత్రమే క్వాలిఫై అవుతారు. ఎగ్జాంపుల్ 3, ఇప్పుడు నేను డబుల్ టికెట్ ద్వారా డొమెస్టిక్ ట్రిప్ ఎగ్జాంపుల్ గోవా పోతాను అనుకోండి విత్ ఫ్యామిలీ. ఫస్ట్ నేనేం చేశాను, 1500 పీవీ నా రోస్టర్ ద్వారా డైరెక్ట్ ద్వారా చేశాను. నా డౌన్లైన్ ఏ వాళ్ళు 4500 పీవీ చేశారు, 4000 పీవీ. ఓకే, నా డౌన్లైన్ బి వాళ్ళు 1500 పీవీ చేశారు. సో 3000 ప్లస్ 4500 4500 అయింది. తర్వాత నేను ఈ నా ఫ్రంట్ లైన్లో కూడా ఆల్రెడీ చేశాను 4500 పీవీ ప్లస్ 1500 పీవీ. టోటల్ ఎంత అయింది, 6000 పీవీ అయింది. నా ఫ్రంట్ లైన్లో అంటే నా పోస్టర్ ద్వారా లేదా నా డైరెక్ట్ ఫ్రంట్ లైన్ ద్వారా 1500 చేశాను. టోటల్ 7500 పీవీ. సో ఏ డౌన్ లైన్ 4500, బి డౌన్ లైన్ నుంచి 1500, నా మిగతా సైడ్ నుంచి 1500 పీవీ తీసుకొచ్చాను జాయినింగ్ నుంచి పీవీ. టోటల్ 7500 కంప్లీట్ అయితే నాకు అప్పుడు డబుల్ టికెట్ క్వాలిఫై అవుతాను. నెక్స్ట్ ఇప్పుడు నేను థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అవ్వాలంటే థాయిలాండ్ ట్రిప్లో కనిష్టం నా డౌన్లైన్ నా సైడ్ నుంచి అంటే నా పోస్టర్ ఐడి ద్వారా లేదా నా ఫ్రంట్ లైన్ ద్వారా 1500 పీవీ అవ్వాలా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డౌన్లైన్స్ ఉన్నారు, వాళ్ళ కిందకి ఇస్తాను నేను 1500 పీవీ ద్వారా వాళ్ళకి జాయినింగ్ చేస్తాను. ఎందుకంటే ఒక ఆప్షన్ ఉంది మన కంపెనీలో, స్పాన్సర్ మీరు ఇమ్మీడియట్ అప్లై నాకు ఒక డౌన్ లైన్ వాళ్ళ కిందకి నేను ఇస్తున్నాను ఒక లైన్, సో అది కౌంట్ అవుతుంది. సో 1500 పీవీ నా ఫ్రంట్ నేను చేశాను. ఏ 1500 పీవీ, బి 1500 పీవీ, సి 4500 పీవీ, డి 7500 పీవీ. టోటల్ కలిపి 15000 పీవీ అయింది. అప్పుడు నేను గోవా థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అవుతాను, థాయిలాండ్ ట్రిప్కి క్వాలిఫై అవుతాను. సో ఇప్పుడు కొన్ని ఎంసీఏలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఎంసీఏకి రావాలంటే ఎంసీఏ కోడ్ ద్వారానే బిల్లింగ్ చేయాలా? ఎస్, 150తో పాటు లేదా 300 పీవీతో. ఇప్పుడు నేను మల్టిపల్ ఇన్వాయిస్లో కూడా చేయొచ్చా? ఎస్, మల్టిపల్ ఇన్వాయిస్తో పాటు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్వాయిస్ 50 పీవీ చేశాను ఎంసీ 150 ద్వారా, సెకండ్ ఇన్వాయిస్ 100 పీవీ చేస్తాను, అప్పుడు కూడా నాది కౌంట్ అవుతుంది. నేను 300 పీవీతో యాక్టివేషన్ అవుతాను. మరి ఫస్ట్ పీవీ 100 పీవీ చేశాను, సెకండ్ పీవీ మళ్ళీ 100 పీవీ చేశాను, మళ్ళీ 100 పీవీ చేస్తానంటే అప్పుడు కూడా కౌంట్ అవుతుందా? ఎస్, కౌంట్ అవుతుంది. మల్టిపుల్ ఇన్వాయిస్లో కూడా అవ్వచ్చు. మరి నేను 150 పీవీతో 300 పీవీకి షిఫ్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇన్ఫోక్ మెయిల్ పెట్టి నెక్స్ట్ నాది ఈ ఒక్క యాక్టివేషన్ 150 ఎక్స్ట్రా నేను యాడ్ చేస్తాను 300 పీవీలో, అప్పుడు నాకు కౌంట్ చేంజ్ చేయండి అంటే ఒక మెయిల్ పెడితే మళ్ళీ మీరు యాక్టివ్ 300 పీవీకి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ 150 యాక్టివేషన్ పీవీ వచ్చిన ముందుగా నేను జాయిన్ అయ్యాను జూన్లో జూలైలో, మరి ఆల్రెడీ ఒక 50 పీవీ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇప్పుడు నేను మిగతా పీవీ ఇప్పుడు నేను ఆల్రెడీ జూన్లో లేదా జూలైలో 50 పీవీ 50 పీవీ చేశాను అనుకోండి, ఇంకా మిగతా 100 పీవీ చేసి అది ఎంసీఏ 150లో కావాలంటే లేదా 300 పీవీలో యాక్టివేషన్ చేసుకొని మీరు అది యాక్టివేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ 150లో లేదా 300కు మీరు వెళ్ళొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 150 పీవీ యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి పేరింగ్ 150 ద్వారానే అవుతుంది. మీ డౌన్లైన్ 300 కూడా చేయొచ్చు, అది మీకు డబల్ కౌంట్ అవుతుంది అంతే. మరి వీక్లీ క్యాపింగ్ ఏముంది? అది వీక్లీ క్యాపింగ్ 45,000 మాత్రమే సీలింగ్. అదే 300 పీవీకి అయితే 90,000 ఉంది. సో ఇది మైండ్లో మీరు కొద్దిగా ఫస్ట్ ఇన్వాయిస్ మీరు దయచేసి మీ డౌన్లైన్కి ఎక్కడే మీరు డిఎల్సిపి లేదా బ్రాంచ్ ఆఫీస్లో ఆల్రెడీ ఎంసీఏ కోడ్ వచ్చింది. ఫస్ట్ ఇన్వాయిస్ మీరు 150 పీవీ నుంచి యాక్టివేషన్ అవుతారా, 300 పీవీకి యాక్టివేషన్ అవుతారా గుర్తు పెట్టుకొని బిల్లింగ్ చేయాలా. బై మిస్టేక్లీ మీరు నాకు తెలియదు సార్ అలాగే నేను బిల్ చేశానంటే వాళ్ళు ఎంసీఏకి యాక్టివ్ అవ్వాలంటే దయచేసి మీ డౌన్లైన్కి ఎడ్యుకేట్ చేయండి. 150 ద్వారా పోవాలా, 300 పీవీ పోవాలా, అది మీరు బిల్లింగ్ అప్పుడు ఆ కోడ్ పెడితే మాత్రమే యాక్టివేషన్ అవుతుంది. లేదా మళ్ళీ మీరు ఇన్ఫోక్ మెయిల్ పెట్టాలా, సార్ నేను బై మిస్టేక్లీ బిల్ చేశాను, మరి ఈ పీవీని 150కి 300కి యాక్టివేషన్ చేయండి అంటే మెయిల్ పెట్టాలా.
ఇప్పుడు వాల్యూ ప్యాక్స్ ఉంది మన దగ్గర, అగ్రి వాల్యూ ప్యాక్ ఉంది, హెల్త్ కేర్ వాల్యూ ప్యాక్, పర్సనల్ కేర్ వాల్యూ ప్యాక్. వాల్యూ ప్యాక్ లో ఎలా బిల్ చేయాలా? ఆల్రెడీ వాల్యూ ప్యాక్ 300 పీవీ ఉంది, కొన్ని రెండు వాల్యూ ప్యాక్ 300 పీవీ ఉంది, ఇంకా మిగతా 1000 పీవీ ఉంది. మరి ఏం చేయాలా? సో సింపుల్, మీరు వాల్యూ ప్యాక్ లో బిల్ చేస్తారు కదా, అప్పుడు మీరు 150 ఎంసీఏ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 300 పీవీ ఎంసీఏ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 150 పీవీది యాక్టివేషన్ చేసుకుంటే ఫస్ట్ 150 పీవీ మ్యాచింగ్ క్లబ్కు పోతుంది, మిగతా మొత్తం పీవీ రీపర్చేజ్ లో పోతుంది. లేదు నేను 300 పీవీతో యాక్టివేషన్ చేసుకుంటాను అనుకోండి, మొత్తం మ్యాచింగ్ క్లబ్ లో 300 పీవీకే పోతుంది. అది 1000 పీవీది అగ్రి వాల్యూ ప్యాక్ కొంటాను అనుకోండి, అప్పుడు 300 పీవీ యాక్టివేషన్ అవుతుంది, మిగతా 700 పీవీ రీపర్చేజ్ లో పోతుంది. లేదా నేను 150తో నేను జాయిన్ అవుతానంటే 150 పీవీ జాయినింగ్ పోతుంది, మిగతా పీవీ రీపర్చేజ్ పోతుంది. మీ ఇష్టం. మ్యాచింగ్ క్లబ్ కి 150తో రావచ్చు, 300 పీవీతో రావచ్చు. మరి వాల్యూ ప్యాక్ లో కూడా బిల్లింగ్ ఆప్షన్స్ ఉంది, మీరు బిల్ చేసుకోవచ్చు వాల్యూ ప్యాక్ లో ద్వారా, అక్కడ కూడా వస్తుంది. మిగతా పీవీ రీపర్చేజ్ లో పోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు 150 పీవీ చేసుకున్న వెంటనే 24 అవర్లో 225 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వోచర్ జనరేట్ అవుతుంది. అదే 300 యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి 300 పీవీ అయిన తర్వాత 450 క్యాష్ డిస్కౌంట్ వోచర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజ్ లో మీరు అది డిస్కౌంట్ అవుతుంది. సో 150 నుంచి 300కి మీరు వెళ్ళొచ్చు, 300 నుంచి 150 కూడా మీరు వెళ్ళొచ్చు, మీరు చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీరు ఇన్ఫోకి మెయిల్ పెడితే వాళ్ళు చేంజెస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది, పాత డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా యాక్టివేషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాత అంటే మేలో జాయిన్ అయిన, మే బిఫోర్ జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్, మే 2026 లోపల ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళు ఎంసీకి రావాలంటే 100 పీవీ చేయాలి. ఆ 100 పీవీ ఎలా అంటే ఎగ్జాంపుల్ 150 పీవీ 100 పీవీ 150 పీవీ ఎంసీఐ కోడ్ యూజ్ చేసుకొని బిల్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకి 150కి యాక్టివేట్ అవుతారు. లేదా 100 పీవీ 300 ఎంసీఏ 300 పీవీది కోడ్ ఉంది కదా, అది యూజ్ చేసుకొని వాళ్ళు బిల్లింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా వాళ్ళది యాక్టివేషన్ అవ్వలేదంటే పాత డిస్ట్రిబ్యూటర్ది, ఎగ్జాంపుల్ పాత డిస్ట్రిబ్యూటర్స్ యాక్టివేషన్ అయ్యింది, మరి ఇప్పుడు నేను షిఫ్ట్ అవుతాను, అది కూడా వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను పాత డిస్ట్రిబ్యూటర్స్ 100 పీవీ చేసుకొని యాక్టివేషన్ చేసుకున్నాను, మరి నేను 150కి వెళ్ళాలంటే జస్ట్ 1 పీవీ చేసి ఎంసీఏ 150లో చేసి మీరు బిల్ చేస్తే మీరు ఇమ్మీడియట్లీ 150కి పోతారు. లేదా ఎంసీఏ 300లో చేసి జస్ట్ 1 పీవీ బిల్లింగ్ చేస్తే 300 పీవీకి పోతారు. అది కూడా ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ డాష్ బోర్డ్లో మీరు అందరూ కూడా చూడొచ్చు. వెరీ వెరీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా క్యాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ లైన్ పవర్ లైన్, అదర్ మిగతా లైన్ వీకర్ లైన్స్ అయింది. సో ఏ సైడ్ నుంచి వచ్చిన పీవీ టోటల్ పీవీ క్యారీ ఫార్వర్డ్ పీవీ, బి సైడ్ నుంచి టోటల్ కరెంట్ పీవీ క్యారీ ఫార్వర్డ్ పీవీ, మ్యాచింగ్ ఎంత అయింది, మ్యాచింగ్ కి పేఅవుట్ ఎంత ఇస్తున్నారు, టోటల్ ఇక్కడ వీక్లీ ఫస్ట్ వీక్ లో 2700, సెకండ్ వీక్ లో 5400, థర్డ్ వీక్ లో 6300, ఫోర్త్ వీక్ లో 17000, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో 3600 నాకు ఇన్కమ్ వచ్చింది. ఇది ఎగ్జాంపుల్, ఇక్కడ క్యాల్కులేషన్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫస్ట్ వీక్ లో నాకు వచ్చిన పీవీ 1699 పీవీ ఎక్స్ లైన్ లో, వై లైన్ లో 640 పీవీ. సో అక్కడ నాకు బూస్ట్ ఇన్కమ్ దొరికింది. ఎక్స్ లైన్ లో 799 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది, వై లైన్ లో 40 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఈ లాస్ట్ వీక్ వచ్చిన పీవీ కూడా యాడ్ చేశారు, మీరు చూడొచ్చు. న్యూ పీవీ 6292 పీవీ న్యూ పీవీ ప్లస్ లాస్ట్ వీక్ పీవీ యాడ్ చేశారు ఎక్స్ లైన్ లో. వై లైన్ లో కూడా అలాగే ఉంది. లాస్ట్ మంత్ పీవీ 640, న్యూ పీవీ 2012 పీవీ, టోటల్ కౌంట్ చేసి 2652 అయింది. ఇక్కడ లాస్ట్ వీక్ లో పేర్ అయిన పీవీకి ఫ్లష్ అవుట్ చేసి క్యారీ ఫార్వర్డ్ అయిన పీవీ మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రెష్ గా నాకు 5400 రూపీస్ వచ్చింది. మిగతా పీవీ 5591 క్యారీ ఫార్వర్డ్ అయింది ఎక్స్ లైన్ లో, వై లైన్ లో 252 పీవీ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇలాగే వీక్ థర్డ్, వీక్ 4, వీక్ 5
నెక్స్ట్ మంత్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి ఇక్కడ ఒక మైండ్ లో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే పీవీ చూసి అరే సార్ నా పీవీ ఇంత అయింది మరి డబ్బులు నాకు తక్కువ వచ్చిందంటే మీరు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన పీవీ నెక్స్ట్ వీక్ కి నెక్స్ట్ మంత్ లో కూడా మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ చేయాలా మీరు, అప్పుడే మీకు డబ్బులు ఎక్స్ట్రా వస్తుంది. అందుకే మన కంపెనీ ఏం చేశారంటే డాష్ బోర్డ్ లో ఒక సజెషన్ ఇస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫర్ నెక్స్ట్ మ్యాచ్ డూ మోర్ బిజినెస్ ఇన్ ఎనీ డైరెక్ట్ లైన్ అదర్ దెన్ దిస్ లైన్. అంటే ఈ లైన్ వదిలేసి మిగతా లైన్ లో మీరు మ్యాచింగ్ చేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా మ్యాచింగ్ అవుతుంది. బూస్ట్ ఇన్కమ్ దొరకాలంటే స్ట్రాంగ్ సైడ్ 300 పీవీ చేసుకోండి. ఇలాంటి సజెషన్స్ కంపెనీ ఇస్తున్నారు ఆల్రెడీ. సో దయచేసి గుర్తు పెట్టుకోండి, ఈ ఒక్క మ్యాచింగ్ క్లబ్ లో జాయినింగ్ పీవీ నెక్స్ట్ వీక్ కి నెక్స్ట్ మంత్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏ సైడ్ బి సైడ్ నుంచి పేర్ అవుతే మాత్రమే ఆ పీవీ ఫ్లష్ అవుట్ అవుతుంది, అప్పుడు ఇన్కమ్ దొరుకుతుంది. లేదా క్యారీ ఫార్వర్డ్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అది మీరు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇది మన డాష్ బోర్డ్ లో మీరు చూడొచ్చు. డాష్ బోర్డ్ లో లైన్ ఏ, లైన్ బి. ఇక్కడ చూడండి, లైన్ ఏ ఇది పవర్ లైన్, లైన్ బి ఎలా ఉంది, బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ కలిపి టోటల్ పీవీ. సో ఇలాగే మీ టీంలో కూడా పవర్ లైన్, వీకర్ లైన్ మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అక్కడ. మీరు అక్కడ చూడొచ్చు ఆ మ్యాచింగ్ ఎంత పీవీకి మ్యాచింగ్ అయింది, క్యారీ ఫార్వర్డ్ ఎంత అయింది, అన్ని కౌంట్ ఇక్కడ ఉంది. మ్యాచ్ అయింది ఏ సైడ్ లో క్యారీ ఫార్వర్డ్ ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ లో. బి సైడ్ లో మ్యాచ్ అయిన పీవీ, క్యారీ ఫార్వర్డ్ అయిన పీవీ ఇక్కడ మీరు 69, 199, 146. సో ప్రీవియస్ పీవీ, కరెంట్ పీవీ, క్యాపింగ్ ఎంత, తర్వాత ఆ వీక్ లో వచ్చిన ఇన్కమ్. Thanks for watching.